హాయ్ అండి. ఈరోజు మన ఛానల్‌లో బార్బిక్యూ చికెన్ అయితే చేసాము. చూసుకోవచ్చు. చూడండి ఎలా ఉందో. సార్ నేనైతే ఒక 20 లెగ్ పీసెస్ తీసుకున్నాను. మా ఊరు చికెన్ షాప్‌లో అయితే మొత్తం ₹500 అయింది. ఇంక చికెన్ అయితే చాలా బాగా క్లీన్ చేయించారు. తీసుకున్నాం. పార్సెల్ తీసుకొని అయితే వచ్చేస్తాను. ఇంకా బొగ్గులు కూడా ఒక 5 కేజీస్ తీసుకున్నాను. ఎందుకంటే ఒక యూజ్ అవుతుంది కాబట్టి. మేమైతే ఒక 2 కేజీస్ యూజ్ చేసాము. ఇంకా 3 కేజీస్ అయితే నా కార్‌లో పెట్టున్నాను. ఇంకా సంతోషు, యశ్వంత్ అయితే విలేజ్ కుకింగ్ ఛానల్ లాగా మొత్తం సామాగ్రిలంతా తీసుకొని నడుస్తూ వస్తున్నారు. చూసుకోవచ్చు. అది చూడండి ఎలా ఉందో. బ్యాక్గ్రౌండ్ అంతా చాలా బాగుంది కదా. హలో గాయ్స్, వెల్కమ్ టు నవీన్స్ అడ్వెంచర్ ఛానల్. సో ఇవాళ సండే, ఇవాళ ఏం ప్లాన్ చేసామంటే 20 లెగ్ పీసెస్తో తందూరి చేయబోతున్నాం. అది ఎలా అని ఇప్పుడు మీరు వీడియోలో చూపుతున్నారు. చూడడానికి ముందు ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి, ఫాలో చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడైతే మేము మా ఫామ్కి వచ్చాము. ఇక్కడ సబ్ అయితే ఉంది పాత్రలు శుభ్రం చేయడానికి, కానీ దాన్ని శుభ్రం చేసేకి ఇదైతే లేదు. సో మా అవ్వ తాతలు పాతకాలంలో ఎలా చేశారో అలానే నేను ఇప్పుడు చేయబోతున్నాను. సో ఈ గడ్డిని తీసుకుంటున్నాను, దీంతోనే సబ్బుతో క్లీన్ చేయబోతున్నాను. లెట్స్ సీ. ఈ ఇనుము వచ్చి గ్రిల్ చేసుకునేకి, దీన్ని ఇప్పుడు శుభ్రం చేయబోతున్నాము. సో 20 లెగ్ పీసెస్ అయితే తెచ్చుకున్నాము. సో ఇప్పుడు దాన్ని శుభ్రం చేసుకుందాము. ప్లీజ్ మా చిత్తూరు లాంగ్వేజ్ మాట్లాడు. నువ్వు శుభ్రాలు గిబ్రాలు అని అంతా అనకూడదు. కడుక్కుంటా ఉన్నాము, కడిగి తిమ్మి అలా చెప్పాలన్నమాట. ఈ వాటర్ చూడడానికి గ్రీనరీగా ఉంది, కానీ ఇది చాలా శుభ్రమైన వాటరు. ఈ బోర్ల నుంచి అయితే వస్తుంది. చూడండి, ఈ వాటర్తోనే మనం శుభ్రం చేసుకుంటున్నాం. సో గ్రిల్కి కావాల్సిన వస్తువులన్నీ శుభ్రం చేసుకున్నాము. ఇదైతే బొగ్గు. సో ఇప్పుడైతే చికెన్ లెగ్ పీసులని తందూరి చేయబోతున్నాం. సో 20 లెగ్ పీసెస్తో తందూరి అయితే చేయబోతున్నాము. చూసుకోండి లెగ్ పీసులు ఎంత బాగున్నాయో. కమాన్ సంతోష్, పెరిగి ఒక 200 ml పెరుగు వేసుకుంటే సరిపోతుంది. చూసుకోవచ్చు, పెరుగు హట్సన్ తీసుకొచ్చుకున్నాం అనుకుంటా. చాలు. తర్వాత పెప్పర్ వేసుకుంటున్నాం. 10 రూపీస్ పెప్పర్ ప్యాకెట్ మొత్తం వేసుకోవచ్చు. 10 రూపీస్ తీసుకో, నో ఇష్యూస్. తందూరి మసాలా ఒకటి ఫుల్ వేసుకుంటున్నాము. 5 రూపాయలు 5 రూపీస్. సో ఇంకొకటి వేసుకుంటున్నా. తర్వాత రెడ్ చిల్లీ పౌడరు, తర్వాత జింజర్ పేస్ట్, ఇంకా ఉప్పు, చూసుకోవచ్చు. ఇప్పుడైతే బాగా దీన్ని మ్యారినేట్ చేసుకోవాలా. పర్వాలేదు, ముక్కలకి బాగా మసాలాలంతా బాగా పట్టాలా. చూసుకోవచ్చు ఎలా అయిందో. ఇంకొక ½ గంట మ్యారినేట్ అయిన తర్వాత ఇంకా కాల్చుకోవచ్చు. యశ్వంత్ అక్కడ ఒక అట్టాక్ తీసుకుంటా. సో అది ½ గంట మ్యారినేట్ అయిపోతుంది. ఇంకా మనమంతా అంటించుకునే లోపల. ఇదే యాక్చువల్గా తందూరి. ఇది డ్రమ్ము. ఇది ఒక 5 years అయింది, మొత్తం పోయింది. ఇంకా మధ్యలో ఒక ప్లేట్ లాగా వస్తుంది, చూపిస్తుంది ఇక్కడ. మధ్యలో ఒక ప్లేట్ లాగా వస్తుంది, అది పోయింది. సో మేము ఈ బాణాలతో కవర్ చేస్తున్నాం ఈరోజు. సో ఇలా ఇక్కడ పెట్టేసి దీని లోపల బొగ్గులు అయితే వేసుకుంటున్నాము. చిన్నదే
చూడ డీజిల్ పోయచ్చు. డీజిల్ ఇక్కడ దొరకలేదు కాబట్టి మేము కర్పూరం అయితే తెచ్చుకున్నాం. అబ్బా ఇంకా బొగ్గు అయితే అంటుకునింది, బట్ ఇంకా అంటుకోలేదు బొగ్గులు అయితే. సో మేము ప్లాస్టిక్తో అయితే బాగా విసురుతున్నాము. చిన్న ప్లేట్ లాగా దొరికింది, దాంతో అయితే బాగా విసురుతున్నాం, చూసుకోవచ్చు. ఇది కొత్త బ్రష్ అండి, మేము తోమేసిన బ్రష్ అనుకోపోతారు మీరు. ఇది ఎప్పుడో వాడింది కాబట్టి అందుకే ఆయిల్ అప్లై చేసుకుంటున్నాం దీనికి. ఏం నూనె కదా దేవుడికి పెట్టాను ఉందిలే, బటర్ ఉంది కదా. వాడు పోస్తానే ఉంటాడు ఈ రోజంతా, వీడు పట్టుకుంటానే ఉన్నాడు రే. బటర్ తీసుకున్నామండి, చికెన్ అప్లై చేసే బటర్ తీసుకున్నాము. ఎత్తుకో. కలుకో. మా హెవీ బటర్ అయితే అప్లై చేస్తున్నాడు వీడు, మంటలంతా అంటుకుంటుంది బటర్ వేస్తుండే. చాలా రమ్మా బుజ్జి, బటర్ తింటే మంచిదే కానీ భలే మంచిది. చికెన్ అయింది కాబట్టి ఆ చికెన్ మీద మళ్ళీ పెడుతున్నాము. ఒక 10 పీసెస్ అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొక 10 పీసెస్ అయితే ప్యాన్ మీద అయితే పెడుతున్నాము. చూడండి, నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి, మాతో వచ్చి ట్రై చేయాలనుకుంటే కమెంట్ చేయండి. ఇంకా అయిందాన్ని ఒత్తి పక్కన పెడుతున్నాం, చూసుకోవచ్చు మీరు. చూడండి ఎలా ఉందో. పట్టుకో. ఇంకా మొత్తం అయిపోయాక అరటాకుల్లో అయితే మొత్తం పెట్టాము 20 లెగ్ పీసెస్ని. చూడండి, ఇంకా కెచప్ అవంతా వేసుకొని ఫుల్గా తిన్నాము. చాలా బాగా అయితే వచ్చింది. ఇంకా మా వైఫ్ చూడండి ఎంత బాగా తింటుందో. ఇంకా మేమంతా కూర్చొని తినేసి వెళ్ళామండి.